సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ నాన్నగారిని బాగా ఎంకరేజ్ చేసిన హీరోలు అంటే ఎవరని చెప్పుకుంటారు? నాన్నగారి ఇంట్లో మీతో ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు కదా. ఎంకరేజ్ చేసిందంటే మామూలుగా ఫీల్డ్ లో అంతా అంటే ముందు రామానాయుడు గారు అండి. అంటే అసలు దీనికి యాజ్ అ గాడ్ ఫాదర్. అవును, ఆయన్ని నాన్నగారు అనే పిలుస్తారు. మా నాన్నగారు ఆయన ఫాదర్ అని అలా పిలిచేవాళ్ళు. తర్వాత ఇంక సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నెక్స్ట్ సమరసింహారెడ్డి చేసిన దగ్గర నుంచి బాలయ్య గారు. అంతే బాగా అంటే వీళ్ళందరూ మోటివేట్ చేసి అంటే రెగ్యులర్గా అంటే నాన్నగారికి ఎట్లా అంటే అంటే ఈయన వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పర్ఫామ్ చేశారు. అంటే చేయడం అంతే కదండి. వాళ్ళ మూవీస్ అంతా హిట్ అయినాయి అంటే ఇప్పక విలన్ పాత్ర కూడా ఉంది కదా. అది అట్లా. బట్ ఆయన్ని నమ్మిన డైరెక్టర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నిజంగా అండి. ఒక కమెడియన్ విలన్ చేయగలడా, విలన్ చేస్తే ఇలా ఉంటుందా? ఎందుకంటే ఆ టైంలో చెప్పాలంటే ఇంకా విలన్స్ ఎవరు కనిపించట్లేదు కొత్తగా. అప్పటికి ఒక ప్రకాష్ రాజ్ గారు ఎవరో చేస్తున్నారు అంతేగాని ఇంకా వేరే విలన్ ఎవరికి ఆల్టర్నేట్ లేదు. 97-98 ప్రేమించుకుందాం షూట్ అప్పటికి కూడా ఇంకా ప్రకాష్ రాజ్ గారు అంత ఎలివేట్ అవ్వాలి మన ఇండస్ట్రీలో. అప్పటికి ఆ క్యారెక్టర్ కి చాలా జరిగినాయి అంటండి. అంటే చాలా ఆడిషన్స్. ఆశిష్ విద్యార్థి గారు, అమరీష్ పురి గారు ఇట్లా రకరకాలుగా చాలా మందిని అనుకున్నారంట. సో వాళ్ళకి సురేష్ బాబు గారికి ఎవరు నచ్చలేదు. ఆ జర్నీని అనుకోకుండా 97లోనే నాన్నగారు అక్కడ అపోలో హాస్పిటల్లో రామానాయుడు గారికి కనపడడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పి నువ్వు ఒకసారి వెళ్ళి సురేష్ బాబుని కలువు అని చెప్పేసి రిక్వెస్ట్ చెప్పగానే డాడీ ముందు కలుస్తా నాన్నగారు అని చెప్పేసి వచ్చేసారు. అంటే వెళ్ళకుండా వచ్చేసరే. కానీ బట్ మళ్ళీ మనకి గుంటూరులో జీవా గారు విలన్ గుంటూరే అండి. మాకు బాగా నియర్ బై ఉండేవాళ్ళు అంకుల్ కూడా. సో అంకుల్తో మళ్ళీ కబుర్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ జీవా గారి శ్రీహరి గారి క్యారెక్టర్స్ ఫిక్స్ అయ్యాయి. అంటే విలన్ కి అసిస్టెంట్ అదే ఉంటారు ఆర్టిస్ట్. కానీ విలనే ఇంకా ఫైనల్ అవ్వలేదు. లేదు ఫోన్ నెంబర్ ఇమ్మన్నారు, కాంటాక్ట్ ఇమ్మన్నారు, తీసుకురమ్మన్నారు చెప్పి అంకుల్ వచ్చి కూర్చున్నారు. సో ఇంకా మా మదర్ మేము ఇంకా వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ అడుగుతున్నారు కదా, మీరంటే అప్పుడు అలా వదిలేసి వచ్చేసారు. సరే మీరు అనుకున్నంత అదే ఏమంటారు అంటే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. సో బట్ ఆయనకి ఎక్కడో భయం పాపం. అవును, అక్కడ చేసి వచ్చాను చాలా లాస్ అయిపోయినా. అప్పట్లో అప్పు కూడా అయింది నాన్నగారికి. ఆ 5 years అక్కడ మరి 5-6 years కదండి చెన్నైలో ఉండడం అంటే. అప్పు చేసి మళ్ళీ అప్పు కూడా అయింది ఆ టైంలో. ఇంకా ఇది మా మదర్ స్కూల్లో వర్క్ చేయబట్టి అలా బ్యాలెన్స్డ్ గా అప్పట్లో అలా జరిగిపోయింది. ఓకే. సో మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ జాబ్ మానేయాలి. ఇంకా మళ్ళీ లాస్ అయిపోయి మళ్ళీ అప్పటికే శాలరీ అంతా తక్కువ అయిపోయింది దీనికి. దీంతో పాటు చేసే కొలీగ్స్ అందరికీ డాడీ కంటే హైక్ ఉండేది. అప్పుడు టీఏలు డిఏలు ఎలవెన్స్ ఏవి యాడ్ అవ్వవు ఆయన లాస్ అయిపోయి ఉన్నప్పుడు. సో ఇంకా కష్టపడి పిల్లల్ని ఒక పొజిషన్ కి తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చేసారు. ఈ టైంలో మళ్ళీ నేను వెళ్ళానంటే మళ్ళీ నేను అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఎక్కడైనా ప్రాబ్లం అయిద్దేమో, ఇష్యూలు అవుతాయి, మళ్ళీ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిద్దని వద్దనుకున్నారు. సో లేదండి ఇది ఒక్కసారి చూడండి, ఇది చూసి పోనీ మీకు ఒక మూవీ కదా వాళ్ళు అలా అంతగా రిక్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళండి అని చెప్పి మేము కొంచెం పోన్లే. రామానాయుడు గారికి థ్యాంక్స్, సురేష్ బాబు గారికి థ్యాంక్స్. చాలా అండి. ఎందుకంటే గుంటూరులో ఒక టీచర్ గా ఉండిపోతే జయప్రకాష్ రెడ్డి గారు గుంటూరులో కొంతమంది మాత్రమే తెలిసేవాళ్ళు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడు జయప్రకాష్ రెడ్డి గారు. అందరి ఇళ్లలో జయప్రకాష్ రెడ్డి గారి కామెడీ, జయప్రకాష్ రెడ్డి గారి విలనిజం నచ్చని వాళ్ళు ఉండరండి. ఎస్పెషల్లీ నాకే అంత ఇష్టం. అంత బాగా పండించగలరు ఆయన క్యారెక్టర్ ని. ఆ మేనరిజమ్స్ అలా తిప్పుతారు. బాడీ అంత మనిషి అంత ఉన్నా గానీ బాడీలో మేనరిజం చూడండి చాలా ఫ్లెక్సిబుల్ గా. ఫస్ట్ నుంచి కూడా నాన్నగారు అదేలా ఉంటారా? అలానే ఉండేవాళ్ళు. ఓకే. బేసిక్ గా ఫస్ట్ నుంచి స్టౌట్ గా ఉండేవాళ్ళు. ఎంత 6'2" ఉంటారా? 6'2" హైట్. మా బ్రదర్ ఏమో 6'4". అసలు 6'2" ఉన్న విలన్స్ యాడున్నారు చెప్పండి. మన తెలుగు వాళ్ళ అదృష్టం కాకపోతే ఏంటంటారు? 6'2" ఉన్న విలన్స్ ఎక్కడ లేరు. మీ బ్రదరు మీ 6'4"? సేమ్ నాన్నగారు లాగా ఉంటారా? సేమ్ నాన్నగారు లాగే. ఇప్పుడు అలా అయిపోయాడు. ఓకే. ఫస్ట్ లో చాలా స్లిమ్ ఉండేవాడు, తర్వాత కానీ నాన్నగారు ఒక ఎంత ఉంటారండి? ఒక 120-130 ఉంటారా కేజెస్? ఉండేవాళ్ళండి 120 దాకా. 120 దాకా. కానీ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ గానీ లేకపోతే అంత వెయిట్ మెయింటైన్ చేయడం కష్టం గానీ, ట్రావెల్ చేయడం గానీ, ఒక నటుడికి ఎక్కువ ట్రావెల్ చేయాలి కదా, చాలా ట్రావెల్ చేసేవాళ్ళు. నిజంగా చాలా హెల్త్ చాలా బాగా మెయింటైన్ చేసుకునేవాళ్ళండి. చాలా పర్ఫెక్ట్. ఫిజికల్ అలా ఉన్నా కూడా ఇంట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆయనకు కూడా 60+ వచ్చినప్పుడు డయాబెటిక్ అయ్యారు. అంతకుముందు షుగర్ కానీ బీపీ కానీ లో బీపీ ఉండింది ఆయనకి. అక్కడే మన ప్రాబ్లం అయింది. లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయిపోయాయి. కొంచెం టెన్షన్ పడి ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ వచ్చిందని 2020లో కూడా. మామూలుగా అయితే ఆయనకి వేరే అంటే జనరల్గా ఆయన చూస్తే అనుకుంటారు ఈయన మామూలుగా ఒక బిర్యానీ లేకపోతే
చాలా ఫుడ్ ఏమో ఆయన అలా ఉన్నారు అనుకుంటారు జనరల్ గా బయట వాళ్ళు. నేను పార్టీలకి పనికిరాను, నేను డ్రింక్స్ కి పనికిరాను, నేను దేనికి పనికిరాను, ఏదైనా ఈవెంట్ ఉన్నా ఆ ఈవెంట్ వరకు ఉంటారు, జంప్ ఇంటికి వచ్చేస్తారు. ఫుడ్ తినరా పెద్దగా? చాలా లైట్, నైట్ అయితే అసలు తినరు. అంటే 30-40 years నుంచి అలా అలవాటు అయిపోయింది దానికి. ఓకే. ఆ ఫిజిక్ అంటే త్రూ హెరిడిటీ జీన్స్ వల్ల అట్లా. మా తాతగారు అలాగే స్టౌట్ పర్సన్, ఆయన 6 feet ఉండేవాళ్ళు, ఆయన అలాగే అలా మెయింటైన్. వీళ్ళందరూ అట్లా హైట్స్, పర్సనాలిటీస్ అట్లా అని. కానీ సినిమా గురించి విలనిజం పండించడం కోసం మెయింటైన్ చేస్తున్నారేమో అలా. లేదు లేదు, మనం ప్రేమించుకుందాంలో వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు అలానే ఉండేవాళ్ళు అంతకు ముందు. ఇక దాన్ని అలాగే కంటిన్యూ అయ్యారు. అప్పటికి అలానే ఉండేవాళ్ళు. నార్మల్ 120 kgs అంటే పెద్ద విషయం. అవును, ఉండేవాళ్ళు. పైగా చాలా మనకి డైట్స్ అప్పటికే వచ్చాయి, 2000 నుంచి చాలా స్టార్ట్ అయ్యాయి. చాలా మంది అడిగేవాళ్ళు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వమని. మీకు మనకి ఇవన్నీ ట్రీట్మెంట్ సెంటర్స్ వచ్చాయి కదండి అప్పటి నుంచి. అప్పట్లో విఎల్సిసి అని, విఎల్సిసి ఎందుకు బాగా గుర్తుంటే విజయవాడ విఎల్సిసి వాళ్ళు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. మేము ఒక్క 2 months మాకు ఛాన్స్ ఇవ్వండి సార్, మేము హైదరాబాద్ లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం, నేను తగ్గితే నన్ను ఎవరు సినిమాలో చూడరయ్యా అనేవాళ్ళు. నాకు వేషాలు రావు, నాకు ఇంకా కొన్నాళ్ళు మూవీస్ చేయాలని ఉంది. 2010లో అలా ఆ టైంలో కొంచెం అప్పుడు షుగర్ డయాబెటిక్ అయ్యారు, కొంచెం నీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా కొంచెం అలా అనుకున్నారు కానీ బట్ ఇట్ వాస్ గుడ్. అసలు ఆ ఏజ్ లో అప్పటిదాకా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అలా ఉన్నారంటే అంతలా ఉన్నా కానీ ఆయన సీన్లు చూడండి ఎంత పండించగలరు. అవును, ఎందుకంటే ఆయన త్రూ అవుట్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని. సరిలేరు నీకోర్లో కూడా నేను అంటే మేము నాకు అంటే అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం షూట్కి వచ్చారంటే కాల్ చేస్తూ ఉంటారు. అది బాండింగ్ అలా ఉండేది ఉంటా డాడీతో. నాకైతే కింద కూర్చోవడం ఇప్పుడు అంత రిస్క్ అవసరం. అప్పటికి బాగా నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. 29, 18, 20 ఆ 2 years నుంచి కూడా సర్జరీకి వెళ్దామా అంటే కూడా భయపడేవాళ్ళు. సర్జరీ ఎందుకులే, ఇంకేమైనా 5-6 ఏళ్ళు చేయగలిగితే చాలు, మూవీస్ లో ఎలాగోలా చేసేస్తాను, అప్పుడు టెస్ట్ తీసుకుంటాను కదా, ఇంకా సర్జరీస్ నాకు అంత రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు. నీ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి కూడా ఫ్యామిలీ డాక్టర్స్ కూడా కొంతమంది ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను, ఎంత చెప్పినా వినేవాళ్ళు కదా, వినలేదు. కింద కూర్చొని కూరగాయలు కూర్చొని సీన్ ఉంటుంది, దానికి కూడా కింద కూర్చున్నారు. ఏ సినిమాలో? ఓకే, బాగుంటది. డైరెక్టర్ చెప్పారు కూర్చోవాలి, అంతే అంతే చేయాలి, అంతే. చాలా సార్లు పడ్డారండి అసలు అంత పర్సనాలిటీతో కూడా. కానీ ఇంకా లక్ ఏంటంటే ఎప్పుడు ఆయనకి అంటే విరగటం కానీ ఫ్రాక్చర్స్ కానీ ఇట్లా ఎప్పుడేం జరగలేదు. కొన్ని షూట్స్ లో వెనక్కి పడ్డారు, ఫైట్స్ అప్పుడు వెనక్కి పడ్డారు, బ్యాక్ ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు కదా ఆటోమేటిక్ గా. మనం అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇలా ఒకసారి ట్యూబ్ లైట్స్ సంథింగ్ ఏదో దానం తీసుకెళ్లి గుద్దే దగ్గర కూడా అప్పుడు ఈ నెక్ దగ్గర తగిలినాయి. తర్వాత ఒక 2 సార్లు కొంచెం బ్యాక్ పెయిన్ ఫీల్ అయ్యారు కానీ మళ్ళీ సెట్ అయిపోయారు. 1 month అట్లా రెస్ట్ తీసుకొని. సినిమా అంటే ప్రేమ కదా, లవ్, పిచ్చి ఆయనకి. నిజంగా ఏది జరిగినా పెయిన్ అనిపించదు. నిజంగా అండి. ఆ ఇంట్లో కొంచెం లాస్ట్ 2-3 years జర్నీలో కూడా నీ పెయిన్స్ కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు. షూట్కి వెళ్తే మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు కంటిన్యూగా షూట్ ఉంటే బాగుంటుంది, ఏ పెయిన్స్ గుర్తురావు. ఈ కరోనా వచ్చింది కానీ ఎన్నిసార్లు అనుకున్నాం మేమిద్దరం, ఇంటర్వ్యూ చూస్తానయ్యా, చాలా బాగా చూస్తానయ్యా, వస్తానయ్యా, డై కూడా వేయించుకోవట్లేదు నేను ఇప్పుడు. అప్పుడు మానేసారు లాస్ట్ 6 months. డై కూడా లేదు, నన్ను వీడియో కాల్ చూస్తే అదిరిపోతావయ్యా అని చెప్పేసి ఇంటర్వ్యూ అయితే చేశారండి వితౌట్ డై. అదొక్కటే. అవును, చాలా ప్రేమగా మాట్లాడతారు, మంచి. బట్ అంత పెద్ద నటుడైనా గానీ గుంటూరు అంటే ఆయనకి పిచ్చే ప్రేమ కదండి. ఎన్ని షూట్లు ఉన్నా గానీ ఇక్కడ పని చూసుకోవడం, గుంటూరుకి వెళ్ళిపోతారు కదా. విజయవాడ ముందు వస్తుంది, విజయవాడలో అవుతారు, సాటర్డే సండే గుంటూరు వెళ్తారు, మళ్ళీ బ్యాక్ అగైన్ హైదరాబాద్. ఎక్కువ ఆన్ రోడ్ జర్నీస్. లాస్ట్ 10 years నుంచి అంతా ఆన్ రోడ్ జర్నీ చేసేవాళ్ళు.